హైపరాది మీద మనం ఒక వీడియో చేశా, అది చూసి చాలామంది మెగా ఫ్యాన్స్ నా మీద ఫైర్ అవుతున్నారు. మీకు తెలియదు అనుకుంటా, అప్పట్లో ట్రోలింగో అని చెప్పి ఇప్పుడు కూస్తున్నా కదా, ఏమైనా ట్రోల్ చేసినట్టు మెగా ఫ్యాన్స్ని, మెగా హీరోస్ని ఎవరు కూడా ట్రోల్ చేయలేదు. ఒకసారి ఇది చూడండి. ఆశారాజ్యం 70 లక్షం, ఈ విధంగా ఈ రకమైనటువంటి పోస్టర్ పెట్టింది ఎవరో కాదు, స్వయాన మన హైపరాది. పైన డీప్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు 2013లో అనుకుంటా, అప్పుడు మనోడు ఈ జబర్దస్త్కు దీంట్లోకి రాలేదు. ఫేస్బుక్లో ఒక పేజ్ మెయింటైన్ చేసి మన ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవి గారిని చాలా నీచంగా ట్రోల్ చేసిండు, చాలా నీచంగా తిట్టిండు. అండ్ ఆ తర్వాత ఇది చూడండి, ఇది అల్లు శిరీష్ని ఉద్దేశిస్తూ కర్మ కాకపోతే వీడు కూడా హీరో ఏంట్రా అనేటటువంటి పోస్టర్ని ఆ రేంజ్లో వేసిండు. అంతేందుకు మొన్న మధ్యన ఆయన అసలు తెగ సూక్తులు చెబుతున్నా కదా, మా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని. అలాంటి ఆయన డైరెక్ట్గా మన పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా ట్రిగర్ చేసి టార్గెట్ చేసి ఇద్దరు అమ్మాయిలతో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు ఫోటో పెట్టి ఈ విధమైనటువంటి క్యాప్షన్ ఇచ్చి డైరెక్ట్గా ట్రోల్ చేసిండు. ఇప్పుడు ట్రోలింగో అని చెప్పి వస్తుండు. ఇప్పుడు ఆ ట్రోల్ చేసిండి ఈ ట్రోల్ చేసిండి అని చెప్పి వాడిని విన్నే జరుగుతాను కదా. మరి నేను ఏ చెప్పుతో కొట్టాలి హైపరాది? నువ్వు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించావు, మన చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యాన్ని తిట్టావు, అల్లు శిరీష్ నిన్ను ఏమన్నాడే, ఆయన కూడా నోటుకొచ్చినట్టు తిట్టావు. ఈ విధంగా పచ్చిగా ట్రోల్ చేసి ఇప్పుడు వచ్చి నీతులు చదువుతున్నావు. వామ్మో, నీ నీతులే నాలుగు